ఏంటి అంటే ప్రజా దర్బార్ అంటూ ఒకటి పెట్టి ప్రజల సమస్యలకు సంబంధించి లోకేష్ గారు చేస్తున్న ఈ సేవ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఆయన దాకా వెళ్ళినప్పుడు ఆయన సానుకూలంగా విని మీ సమస్యలు ఏంటంటే సానుకూలంగా స్పందిస్తున్నారమ్మా? అయ్యో! చాలా ఒక ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా ఆయన స్పందిస్తున్నారండి. ప్రతీదీ కూడా సమస్య తెలుసుకుని అంగవికలాంగులకు కానీ, ఎలాంటి సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా కూడా చాలా హ్యాపీగా అక్కడికెళ్తేనే రోగం తగ్గిపోయిందేమో మాకు అన్నంత ఫీలింగ్ వచ్చేలాగా ఆయన అంత ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అంత ఆనందంగా ఉంది మాకు ఆయన్ని దగ్గరగా చూడడము. ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి కూడా ఆయన మమ్మల్ని అంత ఆదరణగా చూడడము, ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా ఎమ్మెల్యే ప్రజలకి దగ్గరగా వచ్చి ఇంత సమస్యలు తెలుసుకున్న దాఖలాలు ఎక్కడా లేవనుకుంటున్నాను. నాకు తెలిసి ప్రజలు నమ్మి ఓటేసేదే వాళ్ళకి సేవ చేస్తాం అంటే రాజకీయంగా ఒక నేత, ఒక నాయకుడు, పొలిటీషియన్ అంటే పబ్లిక్ సర్వెంట్, అంతేగాని అది పదవి అనుభవించడానికో లేకపోతే ఆ పదవిని అడ్డు పెట్టుకుని ఏదో చేయడానికో కాదు. సో ఈ గెలిచిన దగ్గర నుంచి కూడా లోకేష్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనేమో ఒకవైపు పోలవరం అని మరోవైపు అమరావతి అని పరుగులు పెడుతున్నాడు ఆయన, ఈయనేమో ప్రజా సమస్యలు ఏమున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా అడిగి తెలుసుకోవడం ఎలా ఉందమ్మా? చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇలాగా ప్రజల సమస్యలు తెలుసుకొని ఇలా దగ్గరగా ఉండడం ఎక్కడ చూడలేదండి. ఓట్ల వరకు వచ్చి నమస్కారాలు పెట్టి చేతులు పట్టుకొని ముద్దులు పెట్టుకొని చేసిన ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రులే చూసాం. కానీ ఎవరు కూడా ఈ రకంగా గెలిచిన తర్వాత ప్రజలకు దగ్గరయ్యే ముఖ్యమంత్రిని కానీ ఎమ్మెల్యేని కానీ మేము చూడలేదండి ఇంతవరకు. ఆయన చెప్పినట్టుగా అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 1000 రూపాయలు పెన్షన్ పెంచుతా అన్నాడు. అలాగే పెంచి 3 నెలలు ముందుగా చెప్పారు. 3 నెలల బకాయిలు మొత్తం 7000 రూపాయలు ఈ రోజున అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం కనపడుతుందంటే ఆ నమ్మకం అనేది షూర్ అండి. అయ్యో అసలు ఫస్ట్ తారీఖే వైసీపీకి చెంప పెట్టు కొట్టినట్టుగా వాళ్ళు ఏదైతే క్రియేట్ చేయాలని చూశారో, ముసలి వాళ్ళని మంచాల మీద తీసుకెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫంక్షన్ ఇవ్వకుండా చేశాడని చెప్పేసి ఏదైతే రాజకీయ ఎత్తుగడ వేద్దామని, రాజకీయ క్రీడ ఆడదామని 32 మందిని బొట్టను పెట్టుకున్నారండి. మాకు తెలుసు కూడా. అలాంటి అవ్వాతాతల్ని పాపం ఆ పెన్షన్ కోసం అక్కడ పడిగాపులు పడి శ్రోత పడిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని చూస్తే మాకు టీవీలో వాటిలో ఉసూరు అనిపించిందండి. ఇలాంటి రాజకీయ ఇంత దుర్మార్గుడా, బాబాయిని చంపి చెల్లెల్ని రోడ్ల మీదకి ఈడ్చేసి ఇలాంటి చేసిన ఈ దుర్మార్గుండా మేము ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు భరించింది. ప్రతిదీ కూడా ప్రతి చావుని కూడా రాజకీయాన్ని వాడుకుని ఇలాంటి దుర్మార్గుడు వచ్చినందుకు మేము 5 సంవత్సరాలు కూడా నరకమే అనుభవించామండి. చాలా మంచి రోజులండి. రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెట్టే దాఖలాలు కనిపిస్తున్నాయండి. ఒక పండగ వాతావరణం ఏర్పడింది. టీడీపీ పార్టీ వచ్చిందంటే ఒక పండగ వాతావరణం. అది అమరావతి డెవలప్మెంట్ కానీ, రేపు పోలవరం ప్రాజెక్టు పూర్తవడం కానీ ఇవన్నీ కూడా బాబు గారి వల్లే సాధ్యం. అందుగురించి ప్రజలు నమ్మారు. అంత మా మెజార్టీతో గెలిపించుకున్నాం. 11 సీట్లు పరిమితం అయ్యి ఇక వైసీపీ పార్టీ భూస్థాపితమయ్యే రోజులు వచ్చేసినాయి. వైసీపీ పార్టీ అన్నది ఇంకా ఎక్కడా కనిపించదు. అతను వెళ్ళి హిమాలయాల్లో భజన చేసుకుంటాడో లేకపోతే ఆ మంత్రులతో బూతు పురాణం వింటాడో మాకైతే తెలియదు. కానీ మాకు ఒక నరకాసుడు వధ జరిగినట్టుగా మేము ఫీల్ అవుతున్నామండి. అమరావతి మటుకు మాకు సాధ్యం అవుతుందని మేము నమ్మున్నామండి. బాబాయ్ ఎంత దూరం నుంచి వచ్చారో, మరి మొత్తం మీద ప్రజా దర్బార్లో లోకేష్ గారిని కలిశారు, ఏంటి మీ సమస్య ఏంటి, ఏం చెప్తున్నారు? ఏం లేదండి, మా కూతురు 3 ఆడపిల్లలు, 3 ఆడపిల్లల్ని 3వది ఆడపిల్ల పుట్టిందని నా అల్లుడు వదిలేయాలని చూస్తున్నాడు. మేము మంగళగిరి స్టేషన్కి వెళ్ళాము, పోలీస్ స్టేషన్కి. అక్కడ ఏం పట్టించుకోవట్లేదు. అందుకని లోకేష్ గారి దగ్గరికి వచ్చాము, అర్జీ ఇచ్చాము. మాకు నమ్మకం ఉంది న్యాయం చేస్తారని. కానీ సార్ అంటే ఒక బిడ్డని కనేది తల్లి, ఒక మగాడినైనా కనేది తల్లి, పెంచేది తల్లి. అతనికి ప్రతిదీ దానిలో కూడా స్త్రీమూర్తే ఉంటుంది. ఇంత చిన్న ఇది తెలియకుండా అదేదో ఆమె తప్పులాగా ఖచ్చితంగా న్యాయం చేస్తారన్నారా? న్యాయం ఇప్పుడు దాకా నేను వైసీపీ గవర్నమెంట్ ఉన్న కాడి నుంచి నేను గుంటూరు వెళ్ళాను, దిశలో వెళ్ళాను, అందుసాట్లు వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ నాకు న్యాయం జరగల. ఏదో పిలుస్తున్నారు, కౌన్సిలింగ్లు ఇస్తున్నారు, పంపించేస్తున్నారు. వాడికి పట్టుకొని ఎందుకురా అని అడిగినా కానీ వాడు సమాధానం సరిగ్గా ఇవ్వట్లేదు. నాకు విడాకులు కావాల్సిందే అని అన్నాడు. దానికి పట్టుకొని గట్టిగా వాడికి బుద్ధి చెప్పే పరిస్థితి ఎక్కడా లేదండి మాకు. ఇప్పటికి 9 నెలల నుంచి తిరుగుతున్నాం మేము. ఇవాళ సార్ గారికి వచ్చాము, అర్జీ ఇచ్చాము, వాళ్ళు చూసుకుంటానని చెప్పారు. మాకు నమ్మకం ఉంది న్యాయం జరిగిద్దని. ఇప్పుడు అంటే ఈ కష్టం రాకూడదు ఎవరికి, కానీ మీ ఆడబిడ్డ పుట్టుతో మగబిడ్డ పుట్టుతో ఎవరి చేతిలో ఉండదు, భగవంతుడు ఏది ఇస్తే అది. కానీ దీన్ని మీ ఆ వంక సాఫ్గా చూపించి ఇంత దుర్మార్గంగా పాల్పడుతున్నారంటే అసలు అలాంటి వ్యక్తితో మీరు ఎలా? మాటలు రావట్లేదు సార్. నిజంగా నాకు
ముగ్గురు ఆడపిల్లలు అని చెప్పేసి ఇలా వదిలేస్తున్నారు. నాకు చదువు కూడా లేదు సార్. రోడ్డు మీద వదిలేశాడు. ఇప్పుడు దాకా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మీ పిల్లల మెయింటెనెన్స్కి ఇది మన మంగళగిరి ఈ దిశలో చెప్పారు పిల్లలకి మెయింటెనెన్స్కి ఇవ్వరని, ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇప్పుడు దాకా. ఏంటి అంటే ఏమన్నా ముందుకు రావట్లేదు సార్, తను ముందుకు రావట్లేదు, మాట్లాడట్లేదు. అంజుమన్ వాళ్ళు కూడా మంచిగానే మాట్లాడారు సార్. అసలు ఒక్క రూపాయి లేదు. పిల్లలు ఎలా ఉన్నారు? స్కూల్లో వేయమంటే నేను వెయ్యను, నేను హాస్టల్లో వేసుకుంటాను ఇవ్వమంటున్నారు. ఎలా ఇస్తారు సార్? ఆడదేని ఎలా ఇచ్చింది? ముగ్గురు ఆడపిల్లలు. తన టైంలో స్కానింగ్ చేసి ఆడపిల్ల అయితే నువ్వు తీసేసేయాలి, నాకు వద్దు, నేను బయట చూపించుకున్నాను, నాకొద్దు ఆడపిల్ల అని చెప్పేసి అబార్షన్ చేయించుకోమని కొట్టారు సార్. చాలా రకంగా హింసించారు, కొరికారు, మీద పడి మరీ దారుణంగా కొరికారు. ఇప్పుడు ప్రూఫ్లనే, ఇప్పుడు కొట్టేటప్పుడు ప్రూఫ్లు ఏ ఆడ తీసుకొచ్చింది సార్? ఏ ఆడ తీసుకొచ్చింది? ఇంత జరుగుతున్నప్పుడు తండ్రిగా మీరు కనీసం అంటే చర్యలు తీసుకోవాలి అని నేను చెప్పలేదు సార్, నేను చెప్పలేదు. మా నాకు నాన్నకి చెప్పలేదు. అమ్మకి ఎవరికి నేను చెప్పుకోలేదు సార్. ఎందుకంటే గొడవలు మొగుడు పెళ్ళ మనసరికి ఇంట్లోనే ఉంటాయి, ఏమైనా వాళ్ళు చూసుకుంటారు. చెప్పుకున్నాను సార్. అదే ఆ సార్ నాకు న్యాయం చేయాలనే నేను ఇంత దూరం వచ్చాను. నిజంగా సార్ ఇప్పుడు కూడా నేను ఒక్క నీళ్లు కూడా తాగలేదు. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నానంటే తన న్యాయం చేయాలని నేను ఇక్కడ కూర్చున్నాను సార్. సమస్య అయితే తీసుకెళ్లి అర్జీ ఇచ్చారు ఇచ్చాం సార్. సార్ చెప్పారు ఏం పర్లేదమ్మా, నేను చూసుకుంటానమ్మా, నేను చేస్తానమ్మా చెప్పారు. నేను చూసుకుంటాను, నేను మాట్లాడతాను, డొమెస్టిక్ వైలెన్స్ మీద నేను మాట్లాడతానమ్మా. అక్కడ సార్ స్టేషన్ కాడ నిజంగా ఒకళ్ళు కూడా మేమేం చేయాలమ్మా, తను దాక్కుంటే నీకేమన్నా తెలిస్తే మీరు రాండి, ఎక్కడున్నారో నేను చూసుకుంటాను, మీరు చెప్పండి, మేము వచ్చి మాట్లాడతాము. అలా ఖచ్చితంగా సరే. అంటే మంగళగిరి నియోజకవర్గం కాబట్టి ఆయన గెలవక ముందే చాలా మందిని చేసిన పరిస్థితి. ఈ రోజున మంత్రిగా కూడా ఉన్నారు. మీకైతే ఓ భరోసా అయితే ఇచ్చారు? నాకు ఉంది సార్, ఆయన చేస్తారు, న్యాయం ఆయన జరుగుతుంది. చేస్తారు అంతే. సరే నాకు నమ్మకం ఉంది. ఆయన నియోజకవర్గానికి సంబంధించిన వచ్చాను సార్. ఇంకా మొత్తం మీద నమ్మకం అయితే కుదిరిందమ్మా మీకు? ఉంది సార్. రైట్. ఆ నమ్మకమే మీద ఇక్కడ కూర్చున్నాను.